తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేఖా గారు. నేను మీ శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సూర్యోదయ సమయం కావడంతో గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడే సూర్యుడు కొద్ది కొద్దిగా ఆకాశాన్ని తాకుతూ ఉండగా గుడి గోపురంపై నుండి ఆ దృశ్యం చాలా అందంగా కనపడుతుంది. అందరూ అలా చూస్తూనే ఉండిపోయారు చాలాసేపు. తర్వాత అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళని చూడగానే గర్భగుడిలో ఉన్న పూజారి బయటకు వచ్చారు. చెప్పండి, అర్చన చేయాలి పూజారి గారు. అలాగే అమ్మా. పేరు గోత్రం చెప్పండి. ఈ అబ్బాయి పేరు సాగర్. ఈరోజు తన పుట్టినరోజు. తన పేరు మీదనే అర్చన చేయండి చెప్పింది ప్రీతి. ప్రీతి అలా అనేసరికి ఈషా, సాగర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అభి తన మొబైల్ తీసి తారీఖు చూశాడు. అవునరా సాగర్, ఈరోజు నీ బర్త్డే. అలాగే అమ్మా, గోత్రం చెప్పండి, పూజా సామాగ్రి ఇవ్వండి. పూజారి అలా అనేసరికి ఈషా గోత్రం చెప్తుంది, కానీ మేము ఏ సామాగ్రి తీసుకురాలేదండి. లేదు పూజారి గారు, తీసుకొచ్చాం అని తన దగ్గర ఉన్న కవర్లో పూజా సామాగ్రి అంతా అక్కడ ఉన్న పెద్ద పళ్ళెంలో పెడతాడు కార్తీక్. అవి తీసుకుని పూజారి లోపలికి వెళ్ళి పూజ మొదలు పెడతారు. కాసేపటికి పూజ అయ్యి పూజారి బయటకు వచ్చి సాగర్ నుదుటిన బొట్టు పెట్టి, ఈరోజు గుడిలో మొదటి పూజ మీదేనమ్మా అని నవ్వుతూ అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తారు. సాగర్ కూడా ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాడు. తర్వాత అందరూ పూజారి ఆశీర్వాదాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చుంటారు. తర్వాత కార్తీక్ ప్రసాదం తినే పనిలో పడతాడు. ఈషా, అభి, ప్రీతి సాగర్ని విష్ చేస్తారు. రే, తిన్నది చాలే కానీ అన్నయ్యకి విషెస్ చెప్పు. ఉండవే, ప్రసాదం బాగుంది, డిస్టర్బ్ చేయకు. నువ్వు ఇంక మారవా? ఎప్పుడూ ఆ తిండి గోలేనా, కాస్త మనుషుల్ని పట్టించుకో అంది ఈషా. ఏంటే నీ గోలా? నీ నస ఎక్కువైపోయిందే నాకు. నాది గోలా నస అంటావా? అన్నయ్యకి విష్ చేయమంటే. ఇప్పుడేంటి, మీ అన్నయ్య గారికి విషెస్ చెప్పాలి అంతే కదా? సరే పదండి అని సాగర్ చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. ఎక్కడికి? విష్ చేయమన్నావు కదా, రా మరి అని వాళ్ళని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తాడు. ఆ ప్లేస్ గుడి వెనకాల ఉంటుంది. ఆ గుడి చాలా పెద్దది. అలానే గుడి వెనకాల కొద్ది దూరంలో చాలా ఖాళీ స్థలం ఉంటుంది. కార్తీక్ వాళ్ళని ఆ ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తాడు. అది శీతాకాలం కావడంతో టైం 5 దాటినా ఇంకా చీకటిగానే ఉంది. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉండడం వల్ల కొద్దిగా వెలుగు మాత్రమే ఉంది, కానీ అక్కడ వెలుగు కంటే చీకటే ఎక్కువగా ఉంది. ఎవరికీ అక్కడ క్లారిటీగా ఏం కనిపించట్లేదు. కార్తీక్ అక్కడికి వెళ్ళగానే గట్టిగా విజిల్ వేస్తాడు. అంతే, ఒక్కసారిగా లైట్స్ వెలుగుతాయి. అక్కడ నేల మీద హ్యాపీ బర్త్డే సాగర్ అని దీపాలతో అమర్చి ఉంటుంది. ఆ దీపాల చుట్టూ పువ్వులు కూడా పేర్చబడి ఉంటాయి. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ స్థలం అంతా లైటింగ్స్తో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ మధ్యలో ఒక టేబుల్ రకరకాల పువ్వులతో అందంగా అలంకరించబడి ఆ పువ్వుల మధ్యలో పెద్ద కేక్ ఉంటుంది. ఈషా అదంతా చూసి షాక్తో ఉండిపోతుంది. వీళ్ళు ఇలా షాక్లో ఉంటే ప్రీతి మాత్రం ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కేక్ కవర్ ఓపెన్ చేస్తూ అక్కడేదో చేసి వచ్చి కార్తీక్ పక్కన నిలబడుతుంది. లైట్స్ ఆన్ అవ్వగానే అక్కడికి కొంతమంది అబ్బాయిలు వచ్చి నిలబడతారు. వీళ్ళందరూ ఎవరు అంటూ వాళ్ళ వైపే చూస్తూ అడుగుతుంది ఈషా. నా ఫ్రెండ్స్లే అని చెప్పి సాగర్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే బావా అని హగ్ చేసుకుంటాడు కార్తీక్. కార్తీక్, ఏంటిదంతా? అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు తెలుసా? నిజంగా చాలా చాలా బాగుంది ఈ లైటింగ్స్, డెకరేషన్ అంతా అంది ఈషా. థ్యాంక్ యూ డార్లింగ్, మన పెళ్ళి ఇంతకంటే గ్రాండ్గా చేసుకుందాంలే అంటూ ఈషాని చూసి కన్ను కొట్టాడు. వెంటనే సాగర్ వైపు తిరిగి, రా సాగర్, కేక్ కట్ చేయి అన్నాడు. కార్తీక్ అలా అనగానే సాగర్ కేక్ కట్ చేయడానికి వెళ్తాడు. కట్ చేద్దామని చాక్ చేతిలోకి తీసుకుని కేక్ పైన పెట్టబోతాడు. సాగర్, కేక్ కాస్త చూసి కట్ చేయనాయనా అనగానే సాగర్ కేక్ వైపు చూస్తాడు. కేక్ పైన హ్యాపీ బర్త్డే సాగర్ అని కాకుండా ఐ లవ్ యూ సాగర్ అని రాసి ఉంది. అది చూసి సాగర్ షాక్ అయ్యి కార్తీక్ వైపు చూశాడు. కానీ కార్తీక్ నాకేం తెలీదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ ప్రీతి వైపు చూపించాడు. కళ్ళతో సైగ చేస్తూ
సాగర్ ప్రీతి వైపు చూశాడు. ఏం అర్థం కానట్టు. సాగర్ అయోమయం అర్థమైన ప్రీతి సాగర్ దగ్గరికి వచ్చి, సాగర్ ముందు కేక్ కట్ చేయి, అందరూ వెయిట్ చేస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం అనగానే సాగర్ కేక్ కట్ చేసి మొదటి ముక్క ఎవరికి పెట్టాలా అని ఈషా వైపు ప్రీతి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ఈషా కూడా ఫస్ట్ పీస్ చెల్లిక లేక ప్రేమించిన అమ్మాయికా అని నవ్వుతూ సాగర్ వైపు చూస్తోంది. సాగర్ ఏం తేల్చుకోలేక చూస్తూ ఉంటే ఈలోపు కార్తీక్ వచ్చి సాగర్ చేతిలో ఉన్న ముక్క అమాంతం మింగేశాడు. అబ్బా, కేక్ ఎంత బాగుందో, ఎందుకురా అంత అయోమయంగా చూస్తావు, అప్పుడప్పుడు కాస్త ఫ్రెండ్స్ని కూడా పట్టించుకోవచ్చు అని నవ్వేశాడు కార్తీక్. థ్యాంక్స్ రా కార్తీక్, బ్రతికించావు అని కార్తీక్ చెవిలో చిన్నగా చెప్తూ తర్వాత అభి, ఈషా, ప్రీతిలకి పెట్టాడు. ఇంకా వెనకాల ఉన్న వాళ్ళకి అందరికీ పెట్టి కేక్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు. పక్కన ఉన్న ఒక అబ్బాయిని పిలుస్తాడు కార్తీక్. సాగర్, వీడు నా ఫ్రెండ్ శ్రీరామ్, వీడే ఇక్కడ నీ బర్త్డే ఏర్పాట్లన్నీ చేశాడు. ఓ థ్యాంక్స్ బాస్. అయ్యో థ్యాంక్స్ ఎందుకు, నువ్వు కార్తీక్కి ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండ్వే, సో నో ఫార్మాలిటీస్. రే మామా, మీ పని అయిపోయిందిలే కానీ ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అని శ్రీరామ్ భుజం పైన చేయి వేశాడు కార్తీక్. రేయ్ ముందు చేయి తీరా. ఏమైంది మామా? ఏమైందేంట్రా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సడన్గా చెప్తావు, నీకెన్నిసార్లు చెప్పానో ఏదైనా ఉంటే ముందు చెప్పరా అని, కానీ నీకు మాత్రం బుద్ధి రాదు. నన్నేం చేయమంటావురా, ప్రీతి నాకు ఇంతకు ముందే చెప్పింది, అందుకే నీకు ఆ టైంలో చెప్పాల్సి వచ్చింది. ఏమైంది శ్రీరామ్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు అడిగాడు సాగర్. అయ్యో సీరియస్ ఏం కాదు సాగర్, మాకిది మామూలే, ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందే చెప్పు అంటే వినడు, అప్పటికప్పుడు చెప్తాడు. ఇందాక కూడా అంతే, 2 or 2:30కి కాల్ చేసి బర్త్డే అరేంజ్మెంట్స్ చేయాలి అన్నాడు. నేను ఈవెంట్ మేనేజ్మెంట్ రన్ చేస్తాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం చేసేవాడో మహానుభావుడు. నువ్వు అలా ఉన్నావు కాబట్టే నీకు చెప్తాను, లేదంటే చెప్తానా ఏంటి అన్నాడు కార్తీక్. నువ్వు నోరు మొయ్, ఆ టైంకి నా స్టాఫ్ కూడా లేరు, ఏదో నాకు తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ని అడుక్కుని మరీ రప్పించి ఇవన్నీ చేశాను. ఇంకోసారి ఏదైనా ఉంటే ముందే చెప్పు, లేదంటే నా చేతుల్లో చచ్చావే. రే, ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నువ్వు నా పరువంతా తీసేస్తున్నావు. అప్పటి వరకు శ్రీరామ్ భగ్గుమన్నా గర్ల్ ఫ్రెండ్ అనగానే కూల్ అయిపోయాడు. ఎవర్రా అమ్మాయి? అదిగో తనే, పేరు ఈషా అని కొద్దిగా దూరంలో ఉన్న తనని పరిచయం చేశాడు. ఇంతకుముందు మేం గుడిలోకి రాగానే కార్తీక్కి ఏదో కవర్ ఇచ్చారు కదా, అది మీరే కదా? అవును సిస్టర్, నా పేరు శ్రీరామ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపాడు. ఏంట్రా నువ్వు ఇక్కడి నుంచే చెయ్యి చాపితే అయిపోతుందా? ఈషా ఇక్కడికి రాదు, నువ్వే వెళ్ళాలి అన్నాడు కార్తీక్. ఎందుకురా? దానికి కాలు విరిగిపోయిందిలేరా అని నవ్వుతూ శ్రీరామ్ని ముందుకు తోశాడు. శ్రీరామ్ వెళ్ళి ఈషాకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి వచ్చేశాడు. సచ్చినోడా, నా కాలు విరిగిందని అందరికీ చెప్పాలా? నీ పని తర్వాత చెప్తారా అని అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయింది. అమ్మో, నా చిట్టి రాక్షసికి కోపం వచ్చినట్టుంది. రే శ్రీరామ్, నువ్వు అభిని తీసుకువెళ్ళి బిల్ ఎంతైందో అన్ని డీటెయిల్స్ చెప్పు అని ఈషా దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత అభిని తీసుకుని శ్రీరామ్ కూడా పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ మిగిలింది సాగర్, ప్రీతిలు మాత్రమే. ఇప్పుడు చెప్పు సాగర్ అన్నాడు. ఏం చెప్పాలి అంది ప్రీతి. అదే ఇందాక కేక్ పైన ఏదో రాశావు కదా. చూసావు కదా, మళ్ళీ ఎందుకు అడగడం? ప్రేమ అనేది కేక్లపైనో లేక గ్రీటింగ్ కార్డులపైనో ఉండకూడదు ప్రీతి, అది మనిషి మనసులో ఉండాలి. ఒక మనిషి ఎదుటి మనిషి పైన ఉన్న ప్రేమని చెప్పేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ ఎదుటివారి మనసులోకి వెళ్ళాలి, అలా చెప్పాలి. అబ్బో చాలా ఉందే అంది ప్రీతి. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది, కానీ నీ నోటితో వినాలని ఉంది. సరే చెప్తా విను. అయితే ఐ లవ్ యూ సాగర్. ఈ మాట చిన్నదే కావచ్చు, 3 పదాలే అవ్వచ్చు, కానీ ఎదుటివారిలో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు మాత్రమే ఈ మాట మన పెదాలు దాటుతుంది. నేను నీతో జీవితాన్ని చూస్తున్నాను, అందుకే మా నాన్న నిన్ను ఒప్పుకోరేమో అని అనుమానం ఉన్నా ధైర్యం చేసి ఈ మాట చెప్తున్నాను, కేవలం నీ మీద నమ్మకంతో. నువ్వేదో వరుణ్ విషయంలో చేసిన దానికి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. నాకు నువ్వు ఎప్పుడూ ఇష్టమే, నీకన్నా ముందు నుండే ప్రేమిస్తున్నాను, కానీ చెప్పడానికి ఆలోచించాను అంతే. కానీ ఈరోజు అర్థమైంది నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని.
ఒక స్టూడెంట్ పైన పోలీస్ కేసు అయితే తన కెరియర్ నాశనం అయిపోతుందని తెలిసినా నా కోసం రిస్క్ తీసుకున్నావు. నీలా నన్ను ఎవరూ లవ్ చేయలేరు సాగర్. ఇంకా నా ప్రేమ నాలో దాగనని చెప్పింది. నా మనసులో ఉన్న ప్రేమ నీ మనసులోకి చేరాలని తాపత్రయపడింది. అందుకే ఈరోజు ఓపెన్ అయిపోయాను. లవ్ యూ సాగర్, లవ్ యూ సో మచ్ అంది ప్రీతి ఎంతో ప్రేమగా తన్మయత్వంగా. ప్రీతి, అసలు ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను. నమ్మాలి బావగారు అన్నాడు అప్పుడే అక్కడికి వస్తూ కార్తీక్. సాగర్ నవ్వుతూ, అవును ప్రీతి, నా బర్త్డే నాకే గుర్తులేదు, నీకెలా తెలుసు? పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక నీకు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నాను. అదే విషయాన్ని కార్తీక్కి మెసేజ్ చేశాను. అప్పుడే వాడు చెప్పాడు ఈరోజు నీ బర్త్డే అని. నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రా, ఏం మాట్లాడకుండా అన్నాడు. కానీ ఇంతలా అరేంజ్ చేస్తాడని నాకు తెలీదు. నీకెలా తెలుసురా కార్తీక్ అడిగాడు సాగర్. ఈషా మొన్నెప్పుడో మాటల మధ్యలో చెప్పిందిలే. నిజానికైతే ఈరోజు నైటు పార్టీ అరేంజ్ చేద్దాం అనుకున్నా, కానీ మనకి స్టేషన్లోనే సరిపోయింది కదా. ఇంకా ఎలానో ప్రీతి ప్రపోజ్ చేస్తా అంది కదా అని ఇలా అర్లీ మార్నింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ప్రీతి ఇకపై నాకు వదిన అన్నమాట. అవును ప్రీతి, అన్నయ్యకి ప్రపోజ్ చేసే విషయం కూడా కార్తీక్తో చెప్పి చేశావా అంది ఈషా. అవును, మేమిద్దరం ఒకరితో ఒకరు చెప్పకుండా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోము. నిన్ను లవ్ చేసే ముందు కూడా నేను ప్రీతికే ఫస్ట్ చెప్పాను తెలుసా. అది మేము ఒకరికి ఒకరు ఇచ్చుకునే గౌరవం అంతే అన్నాడు కార్తీక్. అబ్బో అవును కార్తీక్, నువ్వు మాతోనే ఉన్నావు కదా, మరి బర్త్డేకి ఇవన్నీ ఎలా చేశావు అడిగింది ఈషా. పిచ్చి ఈషా, ఈ ఏర్పాట్లన్నీ చేయడానికే కదా ముందు మీ ఇంటికొచ్చి తర్వాత హోటల్ అంటూ టైం వేస్ట్ చేశాను. అందులోనూ నేను కార్ డ్రైవింగ్ కూడా చాలా స్లోగా చేశాను. ఇంకా నీకో విషయం తెలుసా, గుడి వచ్చినా సరే నేను ఆపకుండా గుడి చుట్టూ 3 రౌండ్స్ వేశాను. కానీ చీకట్లో మీరెవరూ తెలుసుకోలేకపోయారు. అవునా, నేను కనిపెట్టలేకపోయాను అంది ఈషా. నీకు నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడానికే టైం సరిపోలేదు, ఇంకా అవన్నీ ఏం చూస్తావులే అన్నాడు కార్తీక్. మా కార్తీక్ చాలా తెలివైనవాడు. అవును, ఏదో అద్భుతాన్ని చూపిస్తా అన్నావు కదా, ఎక్కడా అడిగింది ఈషా. ప్రీతి సాగర్కి ప్రపోజ్ చేయడమే అద్భుతం, ఇంకేం చూపించాలే నీకు? ఏంటి అద్భుతం అంటే ఇదా? ఇంకా నేనేదో అనుకున్నాలే. ఎందుకే అలా నెట్టూరుస్తావు? నీకు ఈ కార్తీక్ గాడు మీ అన్నకి మా ప్రీతి దొరకడమే పెద్ద అద్భుతాలు అదృష్టాలు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి చెప్పాడు కార్తీక్. ఏడ్చావులే అంటూ మూతి 30 వంకలు తిప్పుతూ వెళ్ళి పక్కన ఉన్న ఒక రాయి పైన కూర్చుంది ఈషా. సరే మీ గొడవ ఆపి పదండి వెళదాం, సాగర్ వాళ్ళకి లేట్ అవుతుంది అనగానే శ్రీరామ్ అక్కడంతా తను చూసుకుంటా అనేసరికి కార్తీక్ వాళ్ళందరూ అక్కడి నుండి బయలుదేరతారు. అభి బైక్ సాగర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల అభి ఈషా సాగర్లని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కాలేజ్లో కలుద్దామని కార్తీక్ వాళ్ళు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కార్తీక్, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా. సాగర్ నా లైఫ్లోకి వచ్చాడు, నాకు నమ్మకం ఉంది. తను చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. వాడు బాగా చూసుకోకపోతే ఊరుకుంటానా? నీ గురించి నాకు తెలీదా? అవును కార్తీక్, సాగర్ నీకు నిజంగా నచ్చాడా, లేక ఈషాకి అన్నయ్య అని ఇష్టపడ్డావా? ఈషాకి అన్నయ్య అయితే నా బావగా ఇష్టపడతాను, కానీ నీకు భర్తగా ఎందుకు ఇష్టపడతాను చెప్పు? వాడు మంచివాడు కాబట్టే నీ ప్రేమని ఇష్టపడ్డాను, అంతేకాని నేను ఇష్టపడ్డా అని నీ లైఫ్ని రిస్క్లో పెట్టలేను. ఎంతైనా మా కార్తీక్ మంచోడు అంటూ కార్తీక్ బుగ్గ పట్టుకొని లాగింది ప్రీతి. అబ్బా నొప్పిగా ఉంది, వదిలవే, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది చెప్పు అలా అనగానే కార్తీక్ కార్ ఆపేసి కిందకి దిగాడు. ఇప్పుడు కార్ ఎందుకు ఆపావు? వెళ్తూ మాట్లాడుకోవచ్చు కదా. లేదే, ఫీల్ రాదు, సినిమాలు చూడట్లేదా? ముఖ్యమైన విషయాలు చెప్పే ముందు ఇలానే కార్ దిగి చెప్పాలి. సర్లే చెప్పు అయితే. శశి నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఏంటి? శశి నన్ను ప్రేమిస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్తున్నానే, వాడికెప్పుడు ఇలా అనిపించిందో తెలియదు, కానీ విష్ణుతో ఇంటికి వచ్చి రాఖీ వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడాడంట. ఇదంతా ఎప్పుడు జరిగింది? మరి డాడీ ఏమన్నారు? ఏమంటాడు? నువ్వు ఆయన మాట కాదనవనే నమ్మకంతో నిన్ను శశికిచ్చి పెళ్లి చేస్తా అని విష్ణుకి మాటిచ్చాడంట. ఏంటి కార్తీక్, చావు కబురు చల్లగా చెప్పినట్టు అంత మెల్లగా చెప్తావేంటి? పైగా సినిమాలు ఫీలు అంటూ వాగుతున్నావు.
నీకు ఈ విషయం ముందే తెలుసు కదా, మరి ఎందుకు సాగర్కి ప్రపోజ్ చేస్తా అని చెప్పినప్పుడు నన్ను ఆపలేదు? ఇంకా దగ్గరుండి మరీ అన్నీ చేశావు. నేను కావాలనే చెప్పలేదు. నేను ముందే చెప్తే సాగర్ పైన నీకున్న ప్రేమ బయటపడేది కాదు కదా. అలా అని ఇప్పుడు చెప్తావా? డాడీ ఎవరికైనా మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాట తప్పరు. అలాంటిది ప్రాణ స్నేహితుడికి మాటిచ్చారు. ఇంకెలా సాగర్ని ఒప్పుకుంటారు? తప్పు చేశావు కార్తీ, చాలా పెద్ద తప్పు చేశావు. నేనే తప్పు చేయలేదు ప్రీతి. నీకేదైనా డ్రెస్ నచ్చకపోతే ఇంట్లో ఏదో ఒకటి చెప్పి దాన్ని దూరం చేసేవాడిని కదా. అలాంటిది నీ లైఫ్లోకి నీకు ఇష్టం లేని వ్యక్తి వస్తే నేనేలా చూస్తూ ఊరుకుంటాను? నీకు సాగర్ అంటే ఇష్టమని నాకెప్పుడో తెలుసు. అందుకే నువ్వు సాగర్కి చెప్తా అన్నప్పుడు నేను కాదనలేదు. ఒకవేళ శశి గురించి ముందే చెప్తే రాఖీ పరువు కోసం నీకు ఇష్టం లేకపోయినా శశిని పెళ్లి చేసుకునేదానివి. అందుకే చెప్పలేదు. డాడీ మాట కాదనలేను, సాగర్ని వదులుకోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? అంతా నీ వల్లే అంటూ తల పట్టుకొని కూర్చుంది. డోంట్ వరీ ప్రీతి, ఈ కార్తిక్ గాడు ఎందుకున్నాడు చెప్పు? నన్ను చంపడానికి అంది కోపంగా కార్తిక్ వైపు చూస్తూ. అదేంటే అంత మాట అనేశావు? నువ్వేం కంగారు పడకు, నేనున్నా కదా. ఏదో ఒకటి చేసి సాగర్తో నీ పెళ్లి జరిపిస్తా. నన్ను నమ్ము. ఇంకా నిన్ను నమ్మడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఏముందిలే. మొత్తం నాశనం చేసేసావుగా. తిట్టుకోవే తిట్టుకో, నేనంటే నీకు అస్సలు లెక్క లేకుండా పోయింది. సరే కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే రాఖీ వాళ్ళు నీకు శశి గురించి చెప్తారు. అప్పుడు నువ్వు శశిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అని చెప్పు. మళ్ళీ ఇదేం ట్విస్టు? మతి కానిపోయిందా? నేను అలా ఏం చెప్పను, సాగర్ గురించి చెప్పేస్తా. అప్పుడు కానీ ఉండదు నీకు. రాఖీ అంత ఈజీగా సాగర్ని ఒప్పేసుకుంటాడు అనుకుంటున్నావా? అది కూడా తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కాదని. నీకు తెలీదా రాఖీ ఇంట్లో వాళ్ళకంటే తన మాటకి తన స్టేటస్కి ఎక్కువ విలువ ఇస్తాడు అని? అలా అని నన్ను శశిని పెళ్లి చేసుకోమంటావా? ముందైతే అలానే చేసుకుందును, కానీ ఇప్పుడు ఇలా చేస్తే సాగర్ని మోసం చేసినట్టు అవుతుంది. నేను అలా చేయలేను. ఓసే రాక్షసి, నిన్ను జస్ట్ పెళ్లికి ఒప్పుకో అంటున్నా, కానీ పెళ్లి చేసుకో అని చెప్పట్లేదు కదా. ఒప్పుకుంటే చేసుకోవాలి కదా, లేదంటే డాడీ ఊరుకుంటారా? దేవుడా, ఫ్రెండ్ నిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్నిచ్చావేంటి దేవుడా? ఈ డైలాగ్ ఏదో సినిమాలో విన్నట్టుందే అంది. హా, ఇది మాత్రం బాగా తెలుసు. ఒకటి కొట్టానంటేనా నోరు మూసుకొని కూర్చుంటావు. అప్పుడు నన్ను కొడతావా కార్తీ అంది క్యూట్గా కార్తీక్ వైపు చూస్తూ. నువ్వలా చూడకు, కష్టపడి ఫేస్లోకి కోపం తెచ్చుకున్నాను, ఇప్పుడంతా ఎగిరిపోతుంది అన్నాడు నవ్వేస్తూ. పోరా, లేకపోతే ఏంటే, చెప్పింది చెయ్యి అంటే వినవేంటి? రాఖీకి ఇప్పుడు ఏం చెప్పినా వినడు. పైగా శశికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసేస్తాడు. అందుకే ఈ విషయాన్ని రాఖీ సైడ్ నుంచి కంటే శశి సైడ్ నుండి నరుకు రావడం బెటర్. సరేలే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ శశి ఒప్పుకుంటాడా? ఆ నోటి నుండి ఒక్క మాట కూడా మంచిది రాదా? రాక్షసి, నువ్వు చెప్పింది చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను, అర్థమైందా? సరే, కారు ఎక్కువ వెళ్దాం అని ప్రీతి ఎక్కగానే కారు ఇంటివైపు పోనిచ్చాడు. అన్నయ్య, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్రీతి ఇప్పుడు నాకు వదిన అవ్వబోతోంది. అవునీషా, ప్రీతి అసలు ఒప్పుకుంటుందని అనుకోలేదు నేను. మా అన్నయ్యని కాదని ఇంకెవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పు? ప్రీతికి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. అవునరా, మీరిద్దరూ పర్ఫెక్ట్ జోడీ అన్నాడు అభి. థ్యాంక్ యూ అభి. సరేరా, ఇంక నేను బయలుదేరుతాను అని అభి అక్కడి నుండి వెళ్ళగానే సాగర్, ఈషా పిల్లిలా చడి చప్పుడు లేకుండా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రీతి, కార్తీక్లు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. అమ్మా ప్రీతి, రాత్రి నీ రూమ్కి వచ్చాను, కానీ నువ్వు రూమ్లో లేవు, ఎక్కడికెళ్ళావు? రాకేష్ సడన్గా అలా అడిగేసరికి ప్రీతికి ఏం చెప్పాలో పాలుపోక బిత్తరచూపులు చూస్తుంది. అడుగుతుంటే మాట్లాడవేంటే, ఎక్కడికెళ్ళావో చెప్పు అంది రాగిణి. అది నువ్వు ఆగు ప్రీతి అని రాకేష్ వైపు తిరిగి, నా రూమ్కి కూడా వచ్చావా అని అడిగాడు. నీ రూమ్కి ఎందుకు వస్తాన్రా? ప్రీతికి హెల్త్ బాగాలేదు అన్నావు కదా, ఎలా ఉందో పడుకుందో లేదో చూద్దామని వెళ్ళాను. అది సంగతి, అలా చెప్పు మరి. నా రూమ్కి కూడా వచ్చి ఉంటే తెలిసేది నీకు. ఏం తెలిసేది? ప్రీతి నా దగ్గరే ఉందన్న విషయం. ఏంటి, ప్రీతి నీ దగ్గర ఉందా? అయినా అంత అర్ధరాత్రి పడుకోకుండా ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారా అంది రాగిణి. ప్రీతి నిద్ర పట్టట్లేదని నా దగ్గరకు వచ్చింది. ఇంకా ఇద్దరం కలిసి టెర్రస్ పైకి వెళ్ళి కూర్చొని తెల్లారే వరకు సోది చెప్పుకుంటూ కూర్చున్నాం. నిజమే చెప్తున్నావా అంటూ అనుమానంగా చూశాడు కార్తీక్ వైపు రాకేష్.
హా, నిజమే. కావాలంటే చూడు, నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు చూడు ఎలా ఎర్రగా ఉన్నాయో అంటూ తన కళ్ళ కింద భాగాన్ని ఇంకా క్రిందికి లాగుతూ రాకేష్ మొహంలో మొహం పెట్టి చూపించాడు. చాలే, నమ్మానులే గాని వెనక్కి జరుగు, చూడలేక చస్తున్నా. ఏంటి, చూడలేక చస్తున్నావా? ఎంత మాట, ఎంత మాట! ఈ చుట్టుపక్క ఊర్లలో నాలాంటి అందగాడు ఎక్కడైనా ఉన్నాడా? అసలు ఈ ఫేస్ని చూడడానికి, మాట్లాడడానికి, పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలు పోటీ పడుతున్నారో తెలుసా? నేను అమ్మాయిని కాదు కదరా, అందుకే చూడలేకపోతున్నా. జరుగు పక్కకి అంటూ కార్తీక్ని తోసి ప్రీతి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా ప్రీతి, నీతో ఒక విషయం చెప్పాలి. నిన్నటి నుండి చెప్పాలంటే నువ్వు టైం ఇవ్వట్లేదు. ప్రీతికి ఏ విషయం మాట్లాడుతున్నారో అర్థమైంది. చెప్పండి డాడీ అంది మెల్లిగా. ఏం లేదురా తల్లి, మన విష్ణు వాడి కొడుక్కి నీకు పెళ్లి జరిపిస్తే బాగుంటుందని అడిగాడు. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో వాడికి సరే అని మాట ఇచ్చేశాను. చెప్పు ప్రీతి, నీకిష్టమే కదా? అలా అడగగానే ప్రీతి కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ ఇష్టమే అని చెప్పు అని కళ్ళతో సైగ చేసేసరికి ప్రీతి మీ ఇష్టమే నా ఇష్టం డాడీ అంటూ చెప్పి అక్కడి నుండి నవ్వుని నటిస్తూ బయటకు వెళ్ళిపోయింది. కార్తీక్ కూడా కాలేజ్కి వెళ్తున్నాం అని రాకేష్ వాళ్ళతో చెప్పి కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. చూసావా రాగిణి, నా కూతురే అది, నా మాట ఎప్పుడూ కాదనదు, అందుకే ముందే మాటిచ్చేశాను. అబ్బో గొప్పేలేండి అంటూ నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రాకేష్ ఈ విషయం విష్ణు వాళ్ళకి చెప్పాలి అని ఫోన్ తీసుకుని సోఫాలోకి వాలిపోయాడు. ప్రీతి, కార్ ఎక్కిన దగ్గర నుండి చూస్తున్నా, అలా సైలెంట్గా ఉన్నావు, ఏదైనా మాట్లాడవే అన్నాడు కార్తీక్. ఏం మాట్లాడమంటావురా? శశి ఇష్టమని డాడీతో చెప్పమన్నావు, ఇప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్తో చస్తున్నా. నా బంగారం కదూ, నువ్వేం టెన్షన్ పడకు, అంతా నేను సెట్ చేస్తాగా. సెట్ చేయకపో, అప్పుడు చెప్తా నీ పని. నాకు సాగర్తో పెళ్లి కాలేదంటే నీకు ఈశాని కూడా దూరం చేసేస్తా, గుర్తుపెట్టుకో. ఒసే రాక్షసి, శాడిస్ట్ సైకో, ఎంత కుళ్ళుదానివే, ఎంత సెల్ఫిష్ దానివే. తిట్టుకో, బాగా తిట్టుకో, కానీ ఆ తిట్లతో పాటు ఒక ఐడియా కూడా వేసి చావు, లేదంటే నీకుంటుంది నా చేతిలో. బయట పెట్టకే రాక్షసి. వీళ్ళ మాటల్లోనే కాలేజ్ రావడంతో కారు పార్కింగ్లో పెట్టి క్లాస్కి వెళ్లారు. వీళ్ళు వెళ్ళేసరికి సాగర్, అభి, వరుణ్, మధు అందరూ క్లాస్లో ఉంటారు. హే, అందరూ వచ్చేసారా అప్పుడే? మీరు త్వరగా వచ్చారా, మేం లేటుగా వచ్చామా? మీరే లేటుగా వచ్చారు అంది మమత. ఓహ్ అవునా, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, థ్యాంక్స్ అని వెటకారంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళి వరుణ్ పక్కన కూర్చున్నాడు. ఏరా, అప్పుడే కాలేజ్కి వచ్చేసావు? ఏ, నిన్నటిది ఇంకా సరిపోలేదా అన్నాడు కార్తీక్. అలా ఏం కాదు, సెమిస్టర్ దగ్గర పడుతుంది కదా, క్లాసెస్ మిస్ అవుతాయని చెప్పాడు వరుణ్. అబ్బో, చాలా ఉందిరా నీకు. సరేలే కానీ మన మధ్య గొడవలెందుకు చెప్పు, మనం ఈరోజు నుండి ఫ్రెండ్స్, ఓకేనా? అమ్మో, నీతో ఫ్రెండ్షిప్పా? ఇందులో ఏం మెలకుందో నేను చెయ్యను. నువ్వు మరీ నన్ను విలన్లా చూస్తున్నావు. ఫ్రెండ్షిప్లో మెలికలు మటన్ ముక్కలు ఏముంటాయి? నిజంగా లేవు కదా, సరే అయితే ఫ్రెండ్స్ అంటూ హైఫై ఇచ్చాడు. ఏమో వరుణ్, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టు లేదు అన్నాడు బుంగమూతి పెట్టుకుంటూ. అయ్యో, నిజంగా ఒప్పుకుంటున్నా నీ ఫ్రెండ్షిప్ని. నేను నమ్మను పో అన్నాడు 33 వంకర్లు తిరుగుతూ కార్తీక్. సరే, నువ్వు నమ్మాలంటే నేనేం చెయ్యాలి అడిగాడు వరుణ్. ఏదైనా చేస్తావా? హా, చేస్తాను. అయితే నాతో కబడ్డీ ఆడు. కబడ్డీనా? నీతోట? కానీ ఎందుకు? ఊరికే, నాకు చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే చాలా ఇష్టం, కానీ ఆడడానికి నాతో సమానమైన వాడు లేక ఆడలేకపోయాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆడాలనిపిస్తుంది. సరే అయితే ఆడతాను, కానీ నాకిప్పుడు హెల్త్ బాగాలేదు కదా. ఇప్పుడు కాదు, తగ్గిన తర్వాతే చెప్పాడు కార్తీక్. అయితే ఓకే అని చెప్పి నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు వరుణ్. వెనకే మమత కూడా వెళ్ళిపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి, ఆ ఆటలేంటి అడిగాడు సాగర్. నాకేం పిచ్చి పట్టలేదులే, కంగారు పడకు. వాడు ప్రీతికి చేసిన దానికి రుణం తీర్చుకోవద్దా? రుణం అని చెప్పి కబడ్డీలో వాడు గెలిస్తే గోల్డ్ మెడల్ వేస్తావా? ఆ మాటకి ప్రీతి గట్టిగా నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు ప్రీతి, నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా అడిగాడు సాగర్. అయ్యో, అందుకు నవ్వలేదు, గోల్డ్ మెడల్ అంటే నవ్వొచ్చింది. కార్తిక్ గాడు ఏదో రుణం తీర్చుకుంటాడంట, ముందు ఆ గొడవ ఏంటో చూడు. వాడి భాష నీకు అర్థం కాలేదు సాగర్. రుణం అంటే
వాడికి టార్చర్ చూపిస్తాడని అర్థం. అబ్బో, వీడు మాట్లాడిన మాటల్లో మళ్ళీ ద్వంద్వార్థాలు కూడానా? మరి నీకు అర్థం కాదులే. మా ప్రీతి చూడు, చెప్పకముందే ఎలా అర్థం చేసుకుందో. మంచిదిలే. ఏంటి డాడీ, మీరు చెప్పేది నిజమా? అవునరా, ఇప్పుడే రాఖీ ఫోన్ చేసి చెప్పాడు. ప్రీతి నీతో పెళ్ళికి ఒప్పుకుందంట. గ్రేట్ డాడీ, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అసలు మేఘాల్లో తేలుతున్నట్టు ఉంది. మనసంతా దూది పింజలా ఎగిరిపోతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. వీళ్ళిలా మాటల్లో ఉండగానే రాకేష్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. విష్ణు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అవతల నుండి విన్న మాటలతో సంతోషంగా ఫోన్ పెట్టేసి శశిని ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఏమైంది డాడీ, అంత సంతోషంగా ఉన్నారు? అంకుల్ ఏం చెప్పారు? శశి, గుడ్ న్యూస్ రా. రేపే నీకు ప్రీతికి నిశ్చితార్థం. ఏంటి మీరనేది? అవునరా రాఖీ, పంతులు గారిని కలిసి మీ జాతకాలు చూపించాడంట. మీ జాతకాల ప్రకారం రేపటి ముహూర్తం దాటితే ఇంకో 5-6 నెలల వరకు ముహూర్తం లేదన్నారంట. అందుకే నిశ్చితార్థం రేపు పెట్టేసుకుని పెళ్ళి అప్పుడు చేద్దామని అన్నాడు. నేను సరే అన్నాను. ఇంతకీ నీకు ఓకే కదా? ఓకేనా అని అంత మెల్లిగా అడుగుతారేంటి? నాకు డబ్బులు ఓకే డాడీ. సరే, సాయంత్రం షాపింగ్కి వెళ్దాం అని రాఖీ చెప్పాడు. నువ్వేం పనులు పెట్టుకోకు. అలాగే డాడీ అంటూ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా ఫోన్ తీసి అందులో ఉన్న ప్రీతి ఫోటో ఓపెన్ చేసి చూస్తూ కూర్చున్నాడు. విష్ణు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పేశానే అన్నాడు రాఖీ. సరే అండి, ముందు ప్రీతికి కూడా ఒక మాట చెప్పండి. అలాగే ఈవినింగ్ షాపింగ్ ఉంది, త్వరగా ఇంటికి రమ్మనండి అంది రాగిణి. అలాగే, ఇప్పుడే చేస్తాను అని ఫోన్ తీసి ప్రీతికి ఫోన్ చేస్తాడు. హలో, చెప్పండి డాడీ. తల్లి, నీకో గుడ్ న్యూస్ రా. హా, చెప్పండి, ఏంటది అంది కొద్దిగా అనుమానంగానే. ఏం లేదురా, రేపే నీకు శశికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఆ మాట వినగానే ప్రీతి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏంటమ్మా మాట్లాడవు? నీకు ఓకేనే కదా? డాడీ, ఇంతకు ముందే కదా విషయం చెప్పారు, అంతలోనే ఏంటిదంతా అంది వణికే గొంతుతో. ముహూర్తాలు లేవంట తల్లి, అందుకే ఇలా. సరే, సాయంత్రం షాపింగ్ ఉంది కదా, త్వరగా వచ్చేయండి. కార్తీక్కి కూడా విషయం చెప్పు అని ఇంకో మాటకి తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు. ప్రీతి అలానే షాక్లో ఉంటూ ఆదమరుపుగా ఫోన్ కిందకి వదిలేసింది. కానీ కార్తీక్ పక్కనే ఉండడంతో ఫోన్ క్రింద పడకుండా పట్టుకున్నాడు. ఒసేయ్, 1,00,000 రూపాయల ఫోనే ఇది, కొని నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే బోర్ కొట్టిందా? ఫోన్ పడేసిందే కాక సైలెంట్గా ఉన్నావేంటే? ఏయ్ ప్రీతి, ఇలా చూడు అని ప్రీతిని తన వైపుకి తిప్పుకున్నాడు. ప్రీతి కన్నీళ్లు మౌనంగా పుడమిని తాకుతున్నాయి అన్న విషయం అప్పుడే అర్థమైంది కార్తీక్కి. ప్రీతి, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఫోన్ చేసింది ఎవరు? మాట్లాడు ప్రీతి, ఇలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది చెప్పు. ఏమైందో చెప్పవే. అసలు నువ్వు ఏడవడం ఏంటి అంటూ ప్రీతిని గుండెలకి హత్తుకున్నాడు. అప్పుడు ప్రీతికి కాస్త ఊరటగా అనిపించి కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయింది. ఏమైంది ప్రీతి అన్నాడు తలపైన ప్రేమగా నిమురుతూ. ఎందుకో సాగర్కి ఇదంతా నచ్చలేదు. ప్రీతిని ఓదార్చాలి అన్న విషయం కూడా వదిలేసి అభిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. కానీ ప్రీతి అవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. కార్తీక్, డాడీ ఫోన్ చేశారు అంది మెల్లగా. దానికెందుకు బాధపడుతున్నావు? మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం రా అంటూ కార్తీక్ చేయి పట్టుకుని క్లాస్ నుండి బయటికి తీసుకెళ్ళిపోయింది. ప్రీతి, కార్తీక్ ఇద్దరూ వెళ్ళి క్యాంటీన్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? రేపు నాకు శశికి నిశ్చితార్థం అంట. ఏంటే నువ్వు చెప్పేది? అవును, అదే డాడీ ఫోన్ చేసి చెప్పారు. సరేలే, ఈ మాత్రం దానికి ఏడుస్తావా చిన్నపిల్లలా? నువ్వు అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు? నేను ఇక్కడ భయంతో చస్తుంటే. ఇందులో భయపడాల్సిన అంత విషయం ఏముంది? ఏది జరిగినా మన మంచికే. ఎప్పటికైనా జరిగేది ఇదే కదా. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది. ఇది కూడా ఒక రకంగా మంచిదే. సాగర్ గురించి త్వరగా చెప్పేసి వెంటనే నీకు సాగర్కి పెళ్లి చేసేస్తాం. ఆ వెంటనే నాకు ఈషాకి అంటూ సిగ్గుపడడం మొదలుపెట్టాడు. కార్తీక్ సిగ్గుపడే విధానం, తన ఎక్స్ప్రెషన్స్ చూసి ప్రీతి నవ్వేసింది. హమ్మయ్యా, నవ్వేశావా? థ్యాంక్సే బాబు. ఇంకా నిన్ను నవ్వించడానికి ఎన్ని కోతివేషాలు వేయాలో అనుకున్నా. అవునరా, నా పెళ్ళికి నీ పెళ్ళికి లింక్ ఏంటి? అంటే నేను పెళ్లి చేసుకునే వరకు నువ్వు చేసుకోవా? లేదే, చెల్లికి పెళ్లి చేశాక అప్పుడు అన్నయ్య చేసుకోవాలంట అమ్మ చెప్పింది. అందుకే ముందు నీకు చేసిన తర్వాత నేను చేసుకుంటా. అలా అయితే సాగర్కి ఈషా కూడా చెల్లే అవుతుంది కదా.
అది ఇంకా చదువుకుంటుంది కదా, అప్పుడే పెళ్లి చేయరంట, ముందు సాగర్కే చేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళ ఇంట్లో, ఈషా చెప్పింది. అబ్బో అంది ప్రీతి. సరే కాఫీ తెస్తా ఉండు అని వెళ్ళిపోయాడు కార్తీక్. ఈలోపు జూనియర్స్లో 2 అబ్బాయిలు క్యాంటీన్కి వచ్చారు. ప్రీతిని చూసి తన ముందు ఉన్న చైర్స్లో కూర్చున్నారు. అబ్బా ఏముందిరా, చేసుకుంటే ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. హే నీ పేరేంటి, ఏ గ్రూప్, క్లాస్ ఎక్కడా అడిగారు. ప్రీతి వాళ్ళు అడిగేసరికి నవ్వుతూ చైర్ వెనక్కి వాలి చేతులు కట్టుకొని కాలు మీద కాలేసుకుని కూర్చుంది కార్తీక్ ఉన్నాడన్న ధైర్యంతో. పేరేంటి అంటే స్టైల్ కొడుతున్నావేంటి అన్నాడు ఒక అబ్బాయి. మాటలు రావేమోరా. అదే అనుకుంటారా, పాపం దేవుడు అందం ఇచ్చాడు కానీ నోరివ్వలేదనుకుంటా. ఏదైతే అది కానీ నువ్వు చాలా హాట్గా ఉన్నావు తెలుసా. ఎంత హాట్గా ఉందిరా, ఇంత హాట్గా ఉందా లేకపోతే ఇంకానా అంటూ కార్తీక్ తన చేతిలో ఉన్న కాఫీ కప్స్ వాళ్ళిద్దరిపైన ఒలికిబోశాడు. ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ అమ్మోయ్ బాబోయ్ అంటూ అక్కడే షర్ట్ విప్పేసి బనియన్స్ పైన నిల్చొని ఏడుపు మొహాలేసుకుని కార్తీక్ వైపు చూశారు. ఏంటి హాట్ సరిపోలేదా, మాపైనే కాఫీ పోస్తావా, చూడు నిన్నేం చేస్తానో, ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చి నిన్ను కాలేజ్ నుండి పంపించేస్తాను అన్నాడు ఒక అబ్బాయి. అచ్చా అంతుందేంటిరా మనకి, సరే అయితే పద వెళ్దాం అన్నాడు కార్తీక్. వీడేంటిరా ఇంత ధైర్యంగా వెళ్దామంటున్నాడు, తప్పు మనదే కదరా, పోదాం పదా అని పక్కనున్న ఫ్రెండ్ అనేసరికి వాళ్ళక్కడి నుండి పారిపోయారు. హే ఆగండి, వదిలేరా ఏదో చిన్నపిల్లలు అంది ప్రీతి. ఏంటమ్మా చిన్నపిల్లలా, వాళ్ళ మాటలు చూసావా ఎలా ఉన్నాయో. వాళ్ళ వయసు అలాంటిది, మన వయసుకి బాధ్యతలు తెలుస్తాయి, వాళ్ళ వయసుకి అమ్మాయిల్ని ఏడ్పించడం మాత్రమే తెలుస్తుంది. అయినా పనిష్మెంట్ ఇచ్చేసావుగా, వాళ్ళ సంగతి వదిలేసి రేపు జరగబోయే నిశ్చితార్థం గురించి ఆలోచించరా. సాగర్కి ఇదంతా చెప్పాలంటే గిల్టీగా ఉంది, ఏదో తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సాగర్ గురించి కాదు. అయినా ప్లాన్ ఎప్పుడో ఆలోచించి పెట్టాలే కానీ నువ్వు రిలాక్స్ అయిపో. అమ్మయ్యా థ్యాంక్ యూరా, నువ్వు ఉండగా నాకు ఇంకేం భయం లేదు అంది ప్రీతి. బయటకు వెళ్ళిన 2 జూనియర్స్ నేరుగా వరుణ్, మమత, నక్షత్రాల దగ్గరికి వెళ్లారు. అన్నా చూడన్నా, నువ్వు చెప్పినట్టే చేశాం, కానీ వాడెవడో వచ్చి మా పైన కాఫీ పోసేశాడో చెప్పారు జూనియర్స్. సారీ తమ్ముడు, ప్రీతి మాత్రమే ఉందేమో అని పంపించాను, కార్తీక్ కూడా ఉన్నాడని అనుకోలేదు. సరే మీరు వెళ్ళి క్లీన్ చేసుకోండి అని వాళ్ళని పంపేశాడు వరుణ్. ఏంటి వరుణ్, ఏ ప్లాన్ చేసినా పని చేయట్లేదు అడిగింది నక్షత్ర. ప్రస్తుతం మన గ్రహస్థితి బాగోలేదు, అందుకే అన్నీ అడ్డం తిరుగుతున్నాయి చెప్పాడు వరుణ్. అయినా ఏంటి వరుణ్, కార్తీక్తో ఫ్రెండ్షిప్ అన్నావు. నేను మరీ అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా, వాడు ఎలాగో కబడ్డీ ఆడదామన్నాడు కదా, అందుకే వాడిపైన పగ తీర్చుకోవడానికే ఇదంతా. అంటే నా కార్తీక్ని ఏం చేస్తావు. ఇంకా నీ కార్తీక్ ఏంటి, వాడెప్పుడో ఈషా వాడైపోయాడు, అసలు అది కింద పడ్డప్పుడు చూడాల్సింది. ఈషా పైన వాడుకున్న ప్రేమని, ఒక్క క్షణం వాడు మన శత్రువు అని కూడా మర్చిపోయి వాడి ప్రేమలో లీనమైపోయాను. సో అంత ప్రేమని వదిలేసి నీ దగ్గరికి చచ్చినా రాడు, కాబట్టి నువ్వు అవన్నీ మర్చిపోయి పగ మీదే దృష్టి పెట్టు. అంతే అంటావా. అంతే అన్నాడు వరుణ్. సరే అయితే అంది మమత. ఆ రోజు సాయంత్రం ఇటు రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ, అటు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో కలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే టైంకి అక్కడ ఉన్నారు. సాగర్ని కూడా కార్తీక్ రమ్మనడంతో అభి, సాగర్లు కూడా వచ్చారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి శశి వచ్చాడు. హాయ్ రా కార్తీక్, హాయ్ సాగర్ అండ్ అభి అని ప్రీతికి హాయ్ చెప్పేటప్పుడు మాత్రం కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పాడు. హాయ్ రా, విష్ణు ఏడి అడిగాడు కార్తీక్. డాడీ, అంకుల్, ఆంటీ పైన శారీ సెక్షన్లో ఉన్నారు. రాగిణి ఆంటీ నువ్వు ప్రీతి క్రిందే ఉన్నారని ప్రీతిని తీసుకురమ్మంది, అందుకే వచ్చా అన్నాడు శశి. అవునా, సరే పదా వెళ్దాం అనగానే ప్రీతి ఒక లుక్ ఇచ్చింది కార్తీక్ వైపు. ఆ లుక్కుకి కార్తీక్ ప్రీతిని చూస్తూ పదండి మేడం అంటూ ముందుకు నడిచాడు. వెనకే అందరూ నడిచారు. సాగర్ మీరెప్పుడొచ్చారు అడిగాడు శశి. ఇంతకు ముందే వచ్చాం శశి. ఓహ్ అలానా. అవును, ఇంతకీ ఇప్పుడు షాపింగ్ ప్రోగ్రాం ఏంటి అడిగాడు సాగర్. మాకే సాగర్, పెళ్ళి కదా అన్నాడు శశి. ఆ మాట వినగానే ప్రీతి భయంగా చూసింది ఇద్దరి వైపు. ఎందుకంటే తను ఇంకా సాగర్తో ఈ పెళ్లి విషయం చెప్పలేదు. నిజానికి చెప్పేటంత టైం దొరకలేదు. మాల్లో టైం చూసుకొని చెప్దామనుకుంది, కానీ ఇంతలోనే ఇలా.
హే శశి, నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? కంగ్రాట్స్ అంటూ శశి చేత్తో చేయి కలిపాడు సాగర్. పాపం పిచ్చోడు, పెళ్లి కూతురు ఎవరో తెలియక సంబరపడుతున్నాడు అని కార్తీక్ తనలో తానే నవ్వుకున్నాడు. కార్తీక్కి అసలు ఈ విషయం గురించి భయమే లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ ఆ ప్లాన్ పనిచేయకపోయినా ఏదోలాగా సాగర్ ప్రీతిలకి పెళ్లి చేసేయగల నమ్మకం తన పైన తనకుంది. అందుకే అంత ప్రశాంతత. థ్యాంక్ యూ సాగర్ అన్నాడు నవ్వుతూ శశి. అవును, ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోబోయే ఆ యువరాణి ఎవరు? మరి మాకు పరిచయం చేయవా అడిగాడు సాగర్. తెలిసన్నావో తెలియకన్నావో కానీ నిజంగా ఆ అమ్మాయి యువరాణినే. ఇంతకీ ఆ యువరాణి ఎవరో కాదు, మన ప్రీతినే అన్నాడు కార్తీక్ సాగర్ భుజం మీద చెయ్యి వేస్తూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.